బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి హత్యాకాండ పైన ఇటీవల కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మాట్లాడారు. అలాగే ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ గారు మాట్లాడారు. అలాంటిది నరేంద్ర మోడీ గారు ఇప్పటివరకు కూడా ఎటువంటి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. డిప్లొమాటిక్గా కానీ లేకపోతే ప్రత్యక్షంగా కానీ భారతదేశం హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడుల్ని ఖచ్చితంగా ఒక అఫీషియల్గా ఖండించి తీరాలి. ఎందుకంటే వాళ్ళు మన దేశం నుంచి విడిపోయిన వాళ్ళే. ఇండియన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇండియాకి ఖచ్చితంగా ఉంది. 1947లో ఆ దేశాలు విడిపోతున్నప్పుడు మన మధ్య ఉన్నటువంటి అగ్రిమెంట్ కూడా హిందువుల సెక్యూరిటీ గురించి. కాబట్టి ఇండియా అఫీషియల్గానే దీని మీద స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. అయినప్పటికీ కూడా ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ కానీ ఎలాంటి అఫీషియల్ ఇది కానీ లేదు. మనం జూయిష్ పీపుల్ని చూసుకుంటే, ఇజ్రాయిల్ని చూసుకుంటే, ప్రపంచంలో ఎక్కడ జూయిష్ మీద హత్యాకాండ జరిగినా ఇజ్రాయిల్ మొట్టమొదటిగా స్పందిస్తుంది. స్పందించేటప్పుడు కూడా వాడు జూయిషా కాదా అనేది చూస్తుంది తప్ప యూకే ఏమంటుంది, యూఏ ఏమంటుంది, యూఎస్ఏ ఏమంటుంది, యుఎన్ ఏమంటుంది, ఇలాంటివన్నీ పట్టించుకోదు. సిమిలర్లీ మనం కూడా అదే పాలసీని అడాప్ట్ చేసుకోవాలి. వాడు హిందువా కాదా, వాడిది మా కల్చరా కాదా, ఇదే చూడాలి తప్ప ఎవరు ఏమనుకుంటారు అనే వేలో ఇండియా ఆలోచించడం మానేస్తే బెటర్. గవర్నమెంట్స్ ఆలోచించడం మానేస్తే బెటర్. థ్యాంక్ యూ.